శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, ఉరుసు ఉత్సవము, చందనోత్సవము, ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము, మసీదుకు మరమ్మతులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. సంసారమును సాగరంలో జీవుడనడి యోడను సద్గురుడే సరంగు అయి నడుపునప్పుడు అది సులభమగును, సురక్షితమును గమ్యము చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడుముచున్నది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడుగు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాస్త్రవులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బుక్కిరి అగును. నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తి అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తానే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి యపాదమస్తకము కృష్ణుని వలె గాన్పించును. భాగవతము ఉద్ధవ గీతయో తామే పాడుతున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబాయ్ కథలే ఉదాహరణలుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచన ధార ఎంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతల మలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండును. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించెడువారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు. నా బ్రహ్మం యొక్క శక్తి మాయ సృష్టియను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకి మూడును ఒక్కటియేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేష్ఠుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడునూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షముల నేను చూచెదను. కావున వస్త్ర ఆహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించు. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుము.
మనసును ధన సంపార్జనము, దేశ పోషణ, గృహ సంరక్షణము మొదలగున విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడు అది నెమ్మది వహించి శాంతంగాను చింతారహితముగాను ఉండును. మనస్సు సరైన సాంగత్యంలో నున్నదనుటకు నిదే గుర్తు. సంచల మనస్సునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయి లీల 1925 పూట 197 పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది. దాని సంగ్రహిత పేర్కొనబడుతున్నది. ఉరుసు ఉత్సవము. కోపర్గాంలో గోపాలరావు గుండు అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యాకోతే పాటేలు, దాదాకోతే పాటేలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవము జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి కర్ణము దానిపై నేడో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవంను శ్రీరామ నవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవంను శ్రీరామ నవమి నాడు జరుపుకొనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్య సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరునట్లు స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చెను, కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా నుండెను. గ్రామమంతటికి 2 నూతులు ఉండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెను, రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటిని బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచి నీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యాపాటేలు దూరం నుండి మోటుల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాటు చేయబడినవి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కసార్. అతనిది అహ్మద్ నగరు. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండేది. అతనికి కూడా బాబా ఆశీర్వాదంచే సంతానము కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అట్లనే నానాసాహెబ్ నిమోంకర్కు ఒక నగిషీ జెండా తెమ్మని కోరాను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలలను నిలబెట్టింది. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుతున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు. చందనోత్సవము. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యను. కొరాలా గ్రామంకు చెందిన అమీర్ షక్కరు దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవంను ప్రారంభించను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెరములో చందర్మ ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి నింబార్లోను గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదట 3 సంవత్సరములు ఈ ఉత్సవములను అమీర్ షక్కరు నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందన ఉత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నది. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంచుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యా కోతే పాటేలు చూచుకొనడి వాడు.
ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయ్యను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించుద్దిని మూలముగా మసిపట్టి ఉండేది. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇదంతయు బాబా చావుడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమైన బాబాకు చాలా ప్రీతి. అందుతే ఈ ఉత్సవము సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండెది. భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుతూ ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగింది. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వరు భీష్మయ్యను వాడు దాదాసాహెబ్ కపర్దే అమరావతితో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షితు వాడ వసారలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫు కాకా మహాజని పూజా పరికరముల పల్లెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టింది. వెంటనే కాకా మహాజనని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవద్ఉద్దేశం ఏదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవము ఏల జరపకూడదని అడిగింది. కాకా మహాజన్కి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు అయత్తమయ్యేది. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించింది. చక్కెరతో కలిపిన శొంఠి గుండా ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట ఏర్పాటయ్యింది. బాబాయ్ అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయింది. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నదని మహాజనిని ప్రశ్నించను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థంను మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వక మౌనముగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్మని అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలనను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలనని కోరాను. బాబా వెంటనే ఆశీర్వదించను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరు. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమా యొక్క ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనను. అప్పుడే లేండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజన్ని పిలిపించను. రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. అది అంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పాను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథ ప్రారంభమయ్యను. రామకథ సంకీర్తన ముగియగానే బాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు
పరమోత్సాహంతో అందరూ ఒకరిపైనొకరు గులాలు ఎర్ర రంగు పొడి చల్లుకొని అంతలోనొక గర్జన వినపడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాలు ఎటులను పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించాను. ఇది చూచి చాలా మంది భయంతో పారిపోయేది. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండేది. శ్రీరామ జయంతి నాడు రావణుడని అహంకారాది హరి షడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా కృత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనినే తెలిసిన వారు గమ్మున నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనను. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతన్ని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పింది. కొంతసేపటికి బాబా శాంతించను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నింకను దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంతో కానీ ఉత్సవం పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహుండి అను ఉత్సవము జరిపిరి. కాలాహుండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టేది. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టేదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామ నవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోచుండగా పగటి వేళ పతాకోత్సవము, రాత్రి అందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారింది. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్రపాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారిగా అంతు పాల్గొంచుండేది. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకోజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారామని పిలువబడు బాలబువ మాలియను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడి తోడుకొని వచ్చాను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914 తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా నుండెను. కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథా సంకీర్తనము చేశాను. బాబా అతన్ని తగినట్లు సత్కరించాను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామ నవమి నాడు షిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగన్ మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కృత హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరించబడెను. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తుట్టయ్యవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయింది. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖులు మల్లులు పాల్గొంచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిరిగా జరుగుచుండెను. రాధాకృష్ణమయ్య కృషిచే షిరిడి యొక్క సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీళ్ళు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత ఇచ్చినప్పటికీ సాయిబాబా వీనిని మాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వకముగా నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమన్నా హిందువులు, మహమ్మదీయులు
ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకొనెడువారు. ఈనాటి వరకు ఎటువంటి కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఈ సంఖ్య 75,000 వరకు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టింది. ఉరుసు ఉత్సవంను ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనను. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబు చందోర్కరు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షితుకు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయట మొదట బాబాకి ఇష్టము లేకుండెను. కానీ భక్తులకు మహాల్సపతి కల్పించుకొని ఇటులను బాబా అనుమతిని సాధించను. బాబా చావిడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించింది. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుంటా మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభామండపం పూర్తి చేశారు. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచాడు. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగినవి తెప్పించి పని ప్రారంభించను. రాత్రి అంతే శ్రమపడి స్తంభములు నాటెడువారు. మరుసటి దినము ప్రాతకాలంలోనే బాబా చావిడి నుండి వచ్చి ఇదంతా చూచి కోపంతో వాళ్ళని పీకి పారవేచెడువారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దిపుతుడై నాటిన ఇనుప స్తంభంను ఒక చేతితో పెకిలించుచూ రెండవ చేతితో తాత్యా పాటెల్ పీకను పట్టుకొనను. తాత్యా తలపాగను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతి పారవేచను. బాబా నేత్రములు నిప్పు కనముల వలె వెలుగుచుండెను. ఎవరికి నీ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరు. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి ఇటువైపు విసిరను. అది శుభ సమయమందు చేయు యాహుతి వల్ల కనబడింది. తాత్య కూడా చాలా భయపడింది. తాత్యాకేమి జరగనున్నదో ఎవరికి ఏమీ తెలియకుండాను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవ్వరికి ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్టి రోగియు బాబా భక్తుడు నగు బాగోజీ షిందే కొంచెము ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వాణ్ణి ఒక ప్రక్కకు తోసివేశాను. మాధారావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వాను. ఎంతమంది ఆ జోలికి పోదల్చిరో అందరికీ ఒకే గతి పట్టాను. కానీ కొంతసేపటికి బాబా శాంతించాను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి నగిసి జరీపాగనుకొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటక అన్నట్లు దానిని స్వయంగా తాత్య తలకు చుట్టాను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరు. అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చను? ఎందుచేత ఈ విధముగా తాత్యాన్ని శిక్షించను? వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండెరు. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వల్ల కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుతుండేవారు. అంతలో నకారణముగా కోపించెడువారు. అటువంటి సంఘటనలు అనేకములు కలవు. కానీ ఏది చెప్పవలనన్న విషయంలో తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్న అభయమిచ్చు సాయి మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్న అభయమిచ్చు సాయి మందిరం. సర్వత్రా నిండి ఉంది చిదానందము, ఎదుట నిన్న సాయి రూపు సదానందము. కోరిన వరములను సగే పిన్నిదానము, పరమశాంతి పంచి ఇచ్చు సన్నిధానము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్న అభయమిచ్చు సాయి మందిరం.